వాక్యంలోకి వెళ్దాం. 2 Corinthians 4 verse number 16. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి చదువుకుందాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచుచున్నాడు. ఓకే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. ఓకే, ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. వావ్. Let's see it in English. 2 Corinthians chapter number 4 verse number 16. Here we go. For which cause we faint not, but through our outward man perish, yet the inward man is renewed day by day. Enough. There is a inner man inside. మనకు బయట కనిపించేది ఒక వ్యక్తి, లోపల ఇంకొక వ్యక్తి ఉన్నాడు, దేవుడు పెట్టిన ఆత్మ. ఆమేన్, ఆమేన్. సో హీ వోంట్ బి విజిబుల్ టు ఎనీవన్. ఆయన ఎవరికి కనిపించడు. సో యువర్ స్పిరిట్ డజంట్ విజిబుల్ టు ఎనీవన్. ఎవరికి కనిపించడు ఆ వ్యక్తి. సో దట్స్ కాల్డ్ ఎ మ్యాన్స్ స్పిరిట్. అది ఒక మనిషి ఆత్మది. సో అందుకనే మనము చాలాసార్లు ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, తర్వాత పార్టీస్కి వెళ్ళినా, ప్రార్థన గుడికి వెళ్ళినా కొంతమంది కొన్ని ఊత పదాలు వాడుతూ ఉంటారు పెద్దలు. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉందని. వెరీ ఫ్యూ విల్ ఆస్క్ దట్ క్వశ్చన్. ఎవరన్నా అడిగారా మిమ్మల్ని మీ ఆత్మీయ జీవితం ఎలా ఉందని? ఎవరు అడగలేదా? ఏమ్మా, ఎవరు అడగలేదా? సో సాడ్. అడిగారా? ఓకే. ఎవరు అడగలేదా? మిమ్మల్ని ఎవరు అడగలేదా? మీ ఆత్మీయ జీవితం ఎలా ఉందని కొందరు ఒకలాంటి మనుషులు ఉంటారు. వాళ్ళు ఓన్లీ ఫ్యూ దే ఆస్క్ దిస్ క్వశ్చన్, హౌ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్? ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ ప్రశ్న వేసి మీ అందరికి ఈరోజు ఈ వర్తమానాన్ని ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. సో యూ కెన్ రైట్ ఇట్ డౌన్, హౌ ఈజ్ మై స్పిరిచువల్ లైఫ్ అని మీరు రాసుకోవచ్చు. బుక్లో కానీ ఎక్కడన్నా బైబిల్లో పెన్లో వెనకాల ఎక్కడన్నా పేపర్స్లో మీరు రాసుకోవచ్చు. దేర్ విల్ బి ఎ పర్సన్ అండ్ దేర్ విల్ బి ఏ క్రౌడ్ అండ్ దేర్ విల్ బి ఏ కైండ్ ఆఫ్ మ్యాన్. ఎవరొకరు ఉంటారు వ్యక్తులు, సడన్గా అడుగుతారు మిమ్మల్ని మీ ఆత్మీయ జీవితము ఎలా ఉందని. హౌ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్? ఎలా ఉన్నావు అని అడిగేది ఏం తెలుసా? నీ బాహ్య పురుషుడిని. Every time when someone calls you, every time someone's wish you, చాలా మంది మిమ్మల్ని రోడ్డు మీద కలిసినప్పుడు, ఫోన్ చేసినప్పుడు అడుగుతారు ఎలా ఉన్నారని. They ask your outer man. మీ బయట ఉన్న వ్యక్తిని అడుగుతారు ఎలా ఉన్నారు మీరని. మీరు అంటారా 100% ఫైన్, బాగున్నాం, మేము చాలా బాగున్నాం, దేవుని కృపను బట్టి, దేవుని మహాకృపను బట్టి, మీ ప్రార్థనలు బట్టి బాగున్నామని చాలా మంది ఉత్తరం ఇస్తూ ఉంటారు. యా, బట్ టుడే the Holy Ghost is asking, and your man of God is asking you, how is your spiritual life? ఈరోజు అందరూ కూడా మనము ఈ ఒక డైలాగ్ కొట్టాడు పౌలు. ఆ డైలాగ్ని మనము సొంతం చేసుకోవాలి. ఆమేన్. ఇట్స్ ఫర్ ఎవ్రీవన్. అది పౌలే మాట్లాడి ఉండొచ్చు, అది ఆ సంఘానికే మాట్లాడి ఉండొచ్చు, అది ఆ వ్యక్తులతో మాట్లాడి ఉండొచ్చు, బట్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్. ఇట్ టచ్డ్ మీ, ఇట్ పోక్ మీ. నన్ను అది కదిలించింది అన్నమాట. పాల్ ఈజ్ టెల్లింగ్ వెరీ బోల్డ్లీ. సో లోపల ఎప్పుడైతే బలంగా ఉంటామో అప్పుడే ఈ మాట బలంగా చెప్పగలం. నాట్ ఎవ్రీవన్ సేస్ దిస్ వర్డ్. మేబీ నేను మిమ్మల్ని కొంచెం గట్టిగా అదరగొట్టి మేము మీ చేత గట్టిగా చెప్పేయచ్చేమో, కానీ అది మీ హృదయం అంతరంగంలోంచి, మీ స్పిరిట్లో నుంచి ఆ మాట రాదు. బట్ ట్రై టు ఫుల్ఫిల్ దిస్ వర్డ్ ఇన్ యువర్ లైఫ్స్. మీ జీవితంలో ఈ మాటను వీలైతే ట్రై చేయండి దాన్ని నెరవేర్చుకోవడానికి. ఆమేన్. ఎప్పుడైతే మీరు అంతరంగంలో బలపడుతూ ఉంటారో అప్పుడే బైబిల్ చూడకుండా కూడా గట్టిగా చెప్పగలరు. ఆమేన్.
ఆమెన్. నాట్ సీయింగ్ బైబుల్ చూడకుండా కూడా మీరు ధైర్యంగా బోల్డ్గా చెప్పగలరు. కావున మేము అధైర్యపడము, ఎందుకంటే మా బాహ్య పురుషుడు కృషించిపోయినా మా అంతరంగ పురుషుడు దినదినము డే బై డే మై ఇన్నర్ మ్యాన్ ఈజ్ రెన్యూయింగ్, అంటే ఎదుగుతున్నాడని అర్థం. అందుకని ఈరోజు ఒక ప్రశ్న వేస్తున్నాను, హౌ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్? పక్కన వాళ్ళు చెప్పండి, మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది అని. Come on. Tell your neighbor, ask your neighbor, how is your spiritual life? How is your spiritual life? Very dry, very lonely. ఎలా ఉంది? That's $1,000 question. చాలా పెద్ద ప్రశ్న ఇది. How is your spiritual life? మన కోత బానే. So don't tell lie. అబద్ధాలు చెప్పకండి. ఓకే, 2 persons, you're carrying 2 persons. ఒక శరీర సంబంధమైన వ్యక్తిని, రెండవది ఆత్మ సంబంధమైన వ్యక్తిని. సో వాట్ ఎవర్, ఎవ్రీ ఇయర్ మీకు ఏజ్ పెరుగుతూ ఉంటుంది, ఆత్మలో కూడా వయసు పెరుగుతూ ఉండాలి. ఆమెన్. You need to grow in the spirit every day, every month and every year. Amen. పౌలు చాలా బోల్డ్గా స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు. ఆమెన్. హల్లెలూయా. చెప్పండి, కావున, గట్టిగా, కావున మేము అధైర్యపడము, కావున మేము భయపడము, కావున మేము భయపడను, కావున నేను భయపడను, ఎందుకంటే నా బాహ్య పురుషుడు దినదినము కృషించిపోయినా, ఇబ్బంది పడినా, రోగం వచ్చినా, బలహీనపడిన నా అంతరంగ పురుషుడు దినదినము వర్ధిల్లుతున్నాడు, బలపడుతున్నాడు. అందుకనే నేను భయపడను, అధైర్యపడను, బెడియను, జడియను. ఇఫ్ యువర్ ఇన్నర్ మ్యాన్ ఇస్ టూ స్ట్రాంగ్, నువ్వు ఎవరిని చూసి కూడా భయపడవు, ఏ పరిస్థితిని చూసి కూడా భయపడవు, ఏ స్థితిగతులను చూసి కూడా నువ్వు భయపడవు. నేను అంటాను, ఐఎమ్ గివింగ్ యూ సమ్ అడ్వైజెస్ టుడే. 2 persons, పౌలు 2 వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. నంబర్ 1 బాహ్య పురుషుడు, అండ్ నంబర్ 2 అంతరంగ పురుషుడు. పక్కన మళ్ళీ అడగండి, మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఒక్కరిది కూడా బాగాలేదు కదా, బాగుంటుంది ఈరోజు నుంచి. ఆమెన్. హల్లెలూయా. ఆఫ్టర్ దిస్ సర్మన్, ఆఫ్టర్ దిస్ మెసేజ్, యువర్ స్పిరిచువల్ లైఫ్ will be changing. Amen. స్త్రీ లేదు, పురుషుడు లేదు, మగ ఆడ ఎవ్వరు లేదు, ఒకటే అడుగుతా, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ స్పిరిట్ మ్యాన్? నీ ఆత్మ మనిషి ఎలా ఉన్నాడు? సో ఇతనికి మాత్రం ఆత్మ మనిషి ఎలా ఉన్నాడు? చాలా బలంగా ఉన్నాడు. వై? He's feeding his inner man every day. He's growing his inner man every day. He's taking care of his inner man every day. ఆయన తన అంతరంగ పురుషుడిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. తన అంతరంగ పురుషుడిని చాలా జాగ్రత్తగా అతను పోషిస్తున్నాడు. తన అంతరంగ పురుషుడిని అతను చాలా బాగా బలపరుస్తున్నాడు. హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ ఇన్నర్ మ్యాన్. హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ ఇన్నర్ మ్యాన్. ఈరోజు మిమ్మల్ని మీరే ఒక ప్రశ్న వేసుకోండి, నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది అని. నువ్వు ప్రతిరోజు బలపడుతున్నావా లేదా ప్రతిరోజు బలహీనపడుతున్నావా? ఐఎమ్ టెలింగ్ యూ టు చెక్ యువర్ సెల్ఫ్స్, డోంట్ చెక్ అదర్స్. వేరే వాళ్ళని చెక్ చేయకండి. హౌ ఈజ్ యువర్ స్పిరిట్ మ్యాన్? ఈజ్ హి స్ట్రాంగ్? ఈజ్ హి బోల్డ్? ఈజ్ హి లైక్ ఎ లయన్? ఆర్ ఈజ్ హి లైక్ ఎ షీప్? ఆర్ ఈజ్ హి లైక్ ఎ ఫాక్స్? హౌ ఈజ్ యువర్ స్పిరిట్ మ్యాన్? క్లోజ్ యువర్ ఐస్ అండ్ చెక్ యువర్ ఇన్నర్ మ్యాన్. సో ఇఫ్ హి ఈజ్ గ్రోయింగ్ ఎవ్రీ డే, యూ విల్ బి స్ట్రాంగ్. If he is collapsing every day, oh, you will be too weak. Never and ever. ఎప్పుడు మర్చిపోకండి నీ అంతరంగ పురుషుణ్ణి మర్చిపోవడం. Today there is a question for everyone who came to this service.
ఈరోజు ఈ యొక్క సర్వీస్కి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి ఒక ప్రశ్న, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి ఒక ప్రశ్న. హౌ ఈజ్ యువర్ ఇన్నర్ మ్యాన్? హౌ ఈజ్ యువర్ స్పిరిట్ మ్యాన్? నీ స్పిరిట్ మ్యాన్ ఎలా ఉన్నాడు? హౌ ఈజ్ హీ? హౌ ఈజ్ హీ? Are you taking care of the physical man, or are you taking care of the spirit man? Are you feeding the physical man? Are you feeding the spirit man? Are you taking care of the physical man, or are you taking care of the spirit man? If you listen to this sermon, your spiritual standards will grow. Your spiritual standards, your inner man start growing, your inner man start developing, your inner man start raising up. ఈ ప్రతి మాట మీ సొంతమవును గాక. ఇదిగో పౌలు పలికిన మాట మీరు కూడా తొందరలో పలుకును గాక. పౌలు పలికిన మాట మనము కూడా తొందరగా పలుకును గాక. పౌలు పలికిన మాట మనం కూడా తొందరగా పలుకును గాక. ఎంతమంది పలకాలనుకుంటున్నారు పౌలు పలికినలాగా? కొన్ని రోజులు కొంచెం టైం తీసుకోండి, పర్లేదు. కొంచెం టైం తీసుకోండి, పర్లేదు. టేక్ సమ్ టైమ్. Enough feeding the physical man. Start feeding the spirit man. Because we are into end days. అంత్య దినాల్లో ఉన్నాం మనం. Let's go to a scripture. 1 Corinthians 6:17. 1 Corinthians 6:17. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. జారత్వమునకు దూరంగా పారిపోవుడి. మనుష్యుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, that's the beauty. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. That's very important. మీ దేహముతో దేవునిని, రైట్. దేహం అంటే ఏంటి? గట్టిగా, దేహం అంటే ఏంటి? ఎస్. ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన రహస్యం ఏంటంటే, దేవుడు ఆత్మను కొన్నాడా, శరీరాన్ని కొన్నాడా? సిలువలో ఏం కొన్నాడు? He purchased your body, not your spirit. మళ్ళీ చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. అది దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినని మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? ఓకే. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. అది దేవుడు ఏం కొన్నాడు మిమ్మల్ని? సిలువలో ఏమిచ్చి కొనుక్కున్నాడు? దేన్ని కొనుక్కున్నాడు అంటే రక్తం ఇచ్చి. చూద్దాం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. That's it. He purchased your flesh or body. మీ దేహాన్ని దేవుడు కొన్నాడు. ఆమేన్. పక్కన చెప్పండి, మీ దేహాన్ని సిలువలో కొన్నాడు. రక్తం ఇచ్చి మీ దేహాన్ని కొనుక్కున్నాడు. ఆత్మని కొనలేదు. ప్రభు చెప్పిన ఆ సీక్రెట్ ఏంటంటే నేను ఆశ్చర్యపోయాను. బై యువర్ ఫ్లెష్, జాగ్రత్త వినండి. బై యువర్ ఫ్లెష్. నీ శరీరాన్ని బట్టి నువ్వు నరకానికి వెళ్ళొచ్చు, నీ శరీరాన్ని బట్టి నువ్వు పరలోకానికి వెళ్ళొచ్చు. యువర్ ఫ్లెష్ ఈజ్ ద మెయిన్ సోర్స్. అందుకనే దేవుడు నీ శరీరాన్ని కొన్నాడు. నువ్వు శరీరముతో పాపాలు చేసి 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 నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయావు అనుకో, ఖచ్చితంగా ఆ శరీరం వల్ల నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గట్టిగా చెప్పాలి. నువ్వు దేవుని మందిరానికి వచ్చి బలపడి 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 మంచి పనులు చేసి 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 దేవుని పనులు చేసి 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 చేసినప్పుడు నీ శరీరాన్ని బట్టి నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది?
చెప్పాలా గట్టిగా? యా, యువర్ ఫ్లెష్ ఇస్ ద మెయిన్ సోర్స్ వెదర్ టు గో టు హెల్ ఆర్ హెవెన్. జాగ్రత్త. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? నేను దేవుడు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. The Holy Spirit is talking to me. I was amazed. నీ శరీరం, అందుకనే దేవుడు నీ శరీరాన్ని వెలపెట్టి కొనుక్కున్నాడు, రక్తం ఇచ్చి కొన్నాడు. He purchased your body with his blood. ఎప్పుడైతే ఒక పరిశుద్ధుడైనా నీతిమంతుడైనా ఎవరైనా సరే ఆ శరీరముతో పాపం చేశారా, వాడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి? ఒకవేళ పాపి, అపవిత్రుడు, హానికరుడు, దూషకరుడు, హింసకరుడు ఆ శరీరంతో మంచి పనులు చేశాడా, వాడు ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? So God is not bothering about your spirit. God is not bothering about your spirit. ఎందుకు తెలుసా? అది ఆయనదే కాబట్టి. నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపము. వావ్! నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపము కాబట్టి ఆయన ఎప్పుడైతే నీ లోపల దీపాన్ని పెట్టాడో ఆ దీపం గురించి దేవుడు ఆలోచించట్లే. ఆ దీపాన్ని నువ్వు నీ శరీరముతో ఎక్కడ పాడు చేస్తావో అని దేవుడు ఆలోచిస్తున్నాడు. ఎవ్రీవన్ కమిట్స్ సిన్ విత్ దేర్ ఫ్లెష్. ప్రతి ఒక్కరు పాపం దేంతో చేస్తారు? శరీరంతో చేస్తారు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ యువర్ బాడీ. పక్కన చెప్పండి, నీ శరీరం జాగ్రత్త. ఓ మై ఫాదర్, శరీరం అంటే ఏం తెలుసా? ఏడు నుంచి ఏడదాకా, నటి నెత్తి నుంచి అరికాల వరకు నీ శరీరం. So never and never commit sin with your eyes, with your nose, with your ears, with your lips, with your tongue, with your hands, with your legs, with your heart. జాగ్రత్త. Your flesh may promote you to hell. Your flesh promote you to heaven. So that is the gateway. అదే మార్గం, అదే నీ శరీరమే. అందుకే దేవుడు దేన్ని కొన్నాడు సిలువలో? వినబడలా? నీ ఆత్మను కొనలేదు దేవుడు. ఎందుకంటే ఆల్రెడీ దేవుని ఆత్మ నరులో ఉంది. దేవుని ఆత్మ దేవుడికి నరకానికి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే దేవుడు ఎక్కడికి ఎవరిని కొన్నాడు? శరీరాన్ని కొన్నాడు. ఆ శరీరము ఎప్పుడైతే దేవుడు మన శరీరాన్ని కొన్నాడని మీకు తెలుస్తుందో మీరు పాపము చేయడము ఆపేస్తారు. యు స్టాప్ డూయింగ్ సిన్. నాకు తెలిసిన చాలామంది పాపం చేసేవాళ్ళు ప్రభువుని తెలుసుకొని పాపము చేయడం ఆపేశారు. ఎవ్రీవన్ షుడ్ నో ద సీక్రెట్. ఈ సీక్రెట్ అందరికీ తెలియాల. దేవుడు మీ శరీరాన్ని రక్తం ఇచ్చుకున్నాడు. ఆమేన్. మనస్ఫూర్తిగా మీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు నీ శరీరాన్ని రక్తం ఇచ్చుకున్నాడని చెప్పాలి. దేవుడు మీ శరీరాన్ని రక్తం ఇచ్చుకున్నాడు. నాట్ అంత చీపుగా ఏమి కొనలా. ఆయన డబ్బులు ఇచ్చి కొనుక్కోలే. 1,00,000, 10 లక్షలు, కోటి రూపాయలు కాదు. ఆయన రక్తం ఖర్చు అయింది. His blood. He did not invest in your spirit. He invested in your flesh. నీ దేహము దేవుని, నీ దేహము దేవుని. ఆమేన్. That's why ఎప్పుడైతే నీవు అంతరంగ పురుషుడిని డెవలప్ చేస్తావో ఆ అంతరంగ పురుషుడు నీ శరీరానికి నేర్పిస్తాడు. ఆమేన్. ఈరోజు ఒకే ఒక ప్రశ్న, హౌ ఈజ్ యువర్ స్పిరిట్ మ్యాన్? అంతే. హౌ ఈజ్ యువర్ స్పిరిట్ మ్యాన్? హౌ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నీ ఆత్మ యొక్క జీవితం ఎలా ఉంది? హౌ, ఎలా ఉంది? ఒక్కరు కూడా రిప్లై ఇవ్వట్లేదు. ఎలా? ఫైనా? నో. చెక్, గో అండ్ చెక్ యువర్ లైఫ్. చెక్ యువర్ స్పిరిట్ మ్యాన్. ఇఫ్ యువర్ స్పిరిట్ మ్యాన్ ఈజ్ స్ట్రాంగ్, ఆటోమేటిక్గా నీ ఫ్లెష్ నీ స్పిరిట్ మాట వింటుంది. ఎవరైతే వీళ్ళిద్దరిలో బలవంతులో ఆ బలవంతుడి మాట బలహీనుడు వినాలి. ఇఫ్ యువర్ ఫ్లెష్ ఈజ్ టూ స్ట్రాంగ్, నీ ఆత్మ నీ శరీరం మాట వినాలి. ఇఫ్ యువర్ స్పిరిట్ ఈజ్ టూ స్ట్రాంగ్, యువర్ బాడీ షుడ్ లిసన్ టు ద స్పిరిట్. ఆమేన్. రోజు మనము మన శరీరంతోనే అన్ని పనులు చేస్తాం, ఆత్మతో కూడా అన్ని పనులు చేయాలి. ఆమేన్. లెట్ ద హోలీ స్పిరిట్ లీడ్ యూ టు డూ థింగ్స్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకటే మీరు వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే, హౌ ఈజ్ మై స్పిరిచువల్ లైఫ్? నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది అని నువ్వు ప్రశ్నించుకుంటే ఆ ఆత్మీయ జీవితం కొరకు నువ్వు కూర్చుంటావు దేవుని సన్నిధిలో. ఆమేన్. ఆమేన్.
ఎంతమందికి అర్థమవుతుంది? యా, నువ్వు భోజనానికి కూర్చుంటావు, బ్రేక్ఫాస్ట్ కూర్చుంటావు, తర్వాత లంచ్కి డిన్నర్ కూర్చుంటావు. ఓ మై ఫాదర్, ఎన్నెన్నో చేస్తూ ఉంటావు. సో హౌ ద ఫ్లెష్ మ్యాన్ ఇంక్రీజెస్, ఎలా ఒక శరీర సంబంధం మనిషి ఎదుగుతాడు తెలుసా? స్టార్టింగ్లో ఒక వ్యక్తి ఒక సిగరెట్ తాగుతాడు. ఓకే, కొంచెం బాగా డెవలప్ అవ్వడానికి 2 తాగుతాడు, ఇంకొంచెం బాగా డెవలప్ అవ్వడానికి 3 తాగుతాడు, ఇంకొంచెం డెవలప్ అవ్వడానికి 5 తాగుతాడు, ఇంకొంచెం బాగా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడానికి ప్యాకెట్ తాగుతాడు. ప్యాకెట్ తాగేటోళ్ళకి అమ్ముకుంటారు. నేను ఒకప్పుడు ఒకటి తాగి ఇప్పుడు ప్యాకెట్ తాగుతున్నా అంటారు. అండ్ దే ఆల్వేస్ బూస్ట్ దెమ్ సెల్ఫ్. నేను చూడు, నేను ఎంత గొప్ప ఉన్నో, నేను ఎంత తాగుతున్నానో, రోజుకి ప్యాకెట్ తాగుతున్నాను. అలాగే మందు విషయం చూడండి, సమ్ పీపుల్ బూజ్, ఓకే, చాలా మంది పాపం చాలా ఇష్టంగా కొనుక్కొని తాగుతూ ఉంటారు. షాప్ ముందు క్యూలో బెగ్గర్స్ లాగా నిలబడుకొని, పాపం వాళ్ళకి డబ్బులు లేక, పాపం వాళ్ళు పరిస్థితులు బాగలేక, దేవుడు మందిరంలో ఏ రోజు క్యూ చూడలేదు నేను. వైన్ షాపుల ముందు, మటన్ షాపుల ముందు, తిండిబోతు షాపుల ముందు, పనికిమాల షాపుల ముందు వరుసగా ఉంటాయి క్యూలు. అబ్బా, మనసు వేదనేస్తుంది నాకు. మనసు మామూలు వేదన. ప్రభా, దెయ్యాలు పట్టేదానికి ఇంత పెద్ద షాపు, ఇంత పెద్ద క్యూ ఏంటి ప్రభా? సినిమా థియేటర్ల దగ్గర చాలా పెద్ద క్యూ ఉంటుంది. పాపం స్టార్టింగ్లో ఎవరైనా కూడా ఎంత తాగరు, కొంచెం కొంచెం తాగుతారు. స్టార్టింగ్లో బాలుడుగా ఉన్నప్పుడు కొంచెం తాగుతారు. వాడు బాగా మెచ్యూర్ అయితే హాఫ్ బాటిల్, వాడు ఇంకా తోపైతే ఫుల్ బాటిల్. లేపు అంటే వాడు శరీర సంబంధమైన మనిషి పెరుగుతున్నాడా లేదా? అండ్ ఈజ్ వెరీ సీనియర్ and he got very much experience in that. That's how they grow. ఒక పాపము చేసేవాడే పాపాన్ని చాలా జాగ్రత్తగా చేయగలుగుతూ దాంట్లో గొప్పగా ఎదుగుతుంటే, అంతరంగ పురుషుడిని ఎదిగించుకునేవాడు ఇంకెంత గొప్పగా ఎదగాలి. ఆమెన్, ఆమెన్. చూడండి, సిగరెట్ తాగేవాడికి సిగరెట్ తాగనోడు భయపడుతున్నాడు, సిగ్గుచేటు. మందు తాగేవాడికి మందు తాగనోడు సిగ్గే లేదు, మరి బతుకుతాడా? See, even though you carry the Holy Ghost, you always see and shiver to the evil spirits. Oh my God, damn. నేను నిజంగా పరిశుద్ధాత్ముడిని క్యారీ చేస్తే, ఓకే, నేను పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కసారి టెస్ట్ సవాలు విసురుతా. నువ్వు నిజంగా నాలో ఉంటే సిగరెట్ తాగేటోడు నా ముందు మూతి గాలిపోవాలా? ఏది తాగుతున్నావు నువ్వు? ఏది నా ముందు తాగు ఒకసారి. That's how you need to test your Holy Ghost. ప్రేయర్ రాయలు నువ్వు తీస్తా కదా, ఈసారి మందు పట్టు నువ్వు తాగు అనాల. కక్కుడు వామిటింగ్స్, పేగులు బయటికి రావాలా. దాట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. వాడు తాగుతాడు, నువ్వు కొట్టించుకుంటావు. నువ్వేమన్నా పరిశుద్ధాత్ముడు, వాడేమో దురాత్ముడు పరిశుద్ధాత్ముడు కొడుతున్నాడు కదా. వాడి తప్పు కాదు, నీ తప్పు. వాడి శరీరాన్ని పెంచుకున్నాడు, నువ్వు నీ శరీరాన్ని పెంచుకోవాలా. నీ డొక్కులో ప్రార్థన ఎట్టో తెలుసా? ప్రభా, మా ఆయన్ని మార్చు 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 ప్రభా. నువ్వు 20 సంవత్సరాలు ఇదే మారుస్తున్నావు ప్రభా, నువ్వు ప్రార్థనే మార్చలేదు ప్రభా. మీ ఆయన మారడు, మారాల్సింది నువ్వు. తాగుబోతుల భర్తను మారుస్తావు నువ్వు ఎంత పెద్దదాని నాకు అర్థం కాదు. యూ నీడ్ టు గ్రో మై డియర్ డాటర్స్. నా కుమార్తెలారా, మీరు ఎదగాల, మీ ఆయన కాదు. తాగేది మీ ఆయన కాదు, మీరు. ఏందేందో తాగుతూ ఊగిపోతూ ప్రభా మా ఆయన కాపాడు. ఒక దురాత్ముడు పరిశుద్ధాత్ముడు కొడుతున్నాడు. మీకేమైనా అర్థమవుతుందా? ఏం అర్థం కావట్లే. వాళ్ళు తాగాల, మనల్ని కొట్టాలా కదా. టూ మచ్. అతను క్రమము తప్పకుండా జాగ్రత్తగా తన అంతరంగ పురుషుడిని పెంచుకుంటున్నాడు. ఈవిల్ని. దే ఆర్ వెరీ సీనియర్స్ ఇన్ దట్ స్పిరిట్, బట్ యు ఆర్ వెరీ లో ఇన్ యువర్ స్పిరిట్. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో బలవంతుడు అవుతావో అప్పుడే నిన్ను చూసి అందరూ భయపడతారు, లేదంటే కష్టం. టుడే ద లార్డ్ ఈజ్ ఆస్కింగ్ యూ, హౌ ఈజ్ యువర్ స్పిరిట్ మ్యాన్? నీ అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ రోజు నుంచి రేపటి నుంచి వదిలేసుకోండి. నేను ఒకటే అడుగుతాను, కనిపించింది బాగున్నారా, తిన్నారా, ఏమడగరు, ఎలా ఉంది ఆత్మీయ జీవితం అడుగుతాను. And you should be answerable to that. Better be careful, be alert. లేదు అడుగుతారని పారిపోతారా? మరీ మంచిది. ఈడూరు గురినారు బైబిల్ గురించి అడుగుతూ మరీ మంచిది, పారిపోండి, ఏం కాదు.
యూ విల్ బి కాట్ బై ద డెవిల్స్. యూ విల్ బి కాట్ బై ద డెవిల్స్. ఆయన అంతరంగ పురుషుడు ఎంతో బలంగా ఉన్నాడు. మనము కూడా తొందరలో ఇట్టిగా మనం మాట్లాడును గాక. ఆమేన్. సో ద లార్డ్ పర్చేస్డ్ అవర్ బాడీ. దేవుడు మన శరీరాన్ని కొన్నాడు. ఆ శరీరంలో ఏముంది తెలుసా? దేవుని ఆత్మనే ఉంది. ఆ అంతరంగ పురుషుడు దినదినము ఎదుగును గాక. ఆమేన్. ఇక్కడున్న ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు దినదినము ఎదుగును గాక. దినదినము ఎదుగును గాక. దినదినము ఎదుగును గాక. స్పిరిట్ ఎంపవర్స్ స్పిరిట్. నీ ఆత్మ గురించి ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తుంటావో ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధాత్ముని సంప్రదిస్తావు. నీ శరీరాన్ని గురించి కూడా కొన్ని ప్రార్థనలు ఉంటాయి. నాకు ఫ్రిడ్జ్ కావాలి, ఇల్లు కావాలి, బండి కావాలి, కారు కావాలి, అది కావాలి. అది అన్నీ ఏం తెలుసా? శరీర సంబంధమైన ప్రార్థన. అండ్ ఐ గాట్ అమేజ్ సమ్ టైమ్స్, ప్రభువా, నా కష్టాల కన్నా, నా శ్రమల కన్నా, నా జీవితంలో ఉన్న ఇబ్బందులన్నిటికన్నా నీ పేరు చాలా గొప్పది ప్రభువా. ఆ పేరుని ఏం చేయాలి? మనం ఎక్కువగా స్తుతిస్తూ ఉండాలి. మన ప్రార్థనలో ఆయన పేరు ఎక్కువగా స్తుతింపబడుతుందా అని మనం చెక్ చేయాలి. మన ప్రార్థనలో ఆయన పేరు బాగా ఉచ్చరించబడుతుందా అని మనం చెక్ చేయాలి. ఆమేన్. లేదు, మన ప్రార్థన అంతా కష్టాలే, మన ప్రార్థన అంతా శ్రమలే, మన ప్రార్థన అంతా ప్రేయర్ రిక్వెస్ట్లేనా, చాలా బాధగా ఉంటుంది ఆ ప్రార్థన. నాకు అది కావాలి, ఇది కావాలి. చిన్నపిల్లలు అడిగినట్టు అడుగుతున్నాం మనం కూడా. వెరీ సాడ్. చిన్నపిల్లలు అడిగినట్టు అడుగుతున్నాం. చిన్నపిల్లలు అడుగుతారు, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఎంత వీలైతే అంత దేవుణ్ణి స్తుతించు. ఎంత వీలైతే అంత నీ అంతరంగ పురుషుణ్ణి ఎదిగింపు చేసుకో. ఆమేన్. అప్పుడు నీ శరీరం ఎంత దీనస్థితిలో ఉన్నా, నీ శరీరం ఎంత భయంకరమైనటువంటి కష్టాల్లో నువ్వు ఉన్నా, నువ్వు ఈ మాట మాట్లాడతావు. ఆమేన్. మేము అధైర్యపడము. ఆమేన్. ఆమేన్. సో హౌ యువర్ ఇన్నర్ మ్యాన్, నీ అంతరంగములో ఆ పురుషుడు, ఆ స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంటుందో, నీ శరీరాన్ని అంతగా బలపరచుకోగలవు నువ్వు. వేరే వాడు బలపరచాల్సిన అవసరం లేదు నిన్ను. యువర్ ఇన్నర్ మ్యాన్ విల్ ఎంపవర్ యూ. యువర్ ఇన్నర్ మ్యాన్ విల్ ఎంపవర్ యూ. నీ అంతరంగములో ఉన్న పురుషుడు నిన్ను బలపరుస్తాడు. ఆమేన్. ఆమేన్. సో ఆ శరీరాన్ని వల్ల నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు? నరకానికి వెళ్ళొచ్చు. ఆ శరీరం వల్ల నువ్వు పరలోకానికి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? చెప్పాలి. అయితే నీ శరీరం జాగ్రత్త. టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీస్. మీకు దేవుడు వెలపెట్టుకునేటువంటి ఆ శరీరాన్ని చాలా జాగ్రత్తగా 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 మనసులో మాట కొందరికి ఆగదు. మనసులో మాట కూడా మింగేయండి. ఆమేన్. వదిలేస్తారు ఒక మాటలు, వదిలేస్తారు ఒక మాటలు, వదిలేస్తారు ఒక మాటలు. నో 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 జాగ్రత్త. డోంట్ కమిట్ sin with your eyes, with your lips, with your hands, with your legs. పాపము వాటితో చేయకండి. ఎందుకంటే నీ శరీరము పరలోకానికి లేదా నరకానికి ద్వారాలు తెరుస్తుంది. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. హౌ ఈజ్ యువర్ స్పిరిట్ మ్యాన్ టుడే? ఈ రోజు నుంచి మీ స్పిరిట్ మ్యాన్ బలపడును గాక. మీ అంతరంగ పురుషుడు బలపడును గాక. మీరు దేనికి అధైర్యపడకుండా ఉండును గాక. దేనికి మీరు భయపడకుండా ఉండును గాక. ఎప్పుడైతే మీరు బలపడతారో అంతరంగములో, ఇంకా అన్ని ఏరియాల్లో మీకు జవాబు వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. చెయ్యి బాలేదయ్యా అంటే దేవుడు ముడతాడులే అంటారు. ఆమేన్. కాలు బాలేదయ్యా అనేదంటే ఆ దేవుడు ముడతాడులే. ఆమేన్. ఆ తల పోయిందంటే ఆ దేవుడు సెట్ చేస్తాడులే. దాట్స్ యువర్ ఇన్నర్ మ్యాన్స్ లాంగ్వేజ్. అండ్ దాట్స్ యువర్ ఇన్నర్ మ్యాన్స్ లాంగ్వేజ్. ఏమైంది అట్ట అయిపోయింది అంటే, ఏమో దేవుడు ఇట్లా చేసాడు నన్ను. దాట్స్ యువర్ ఫ్లెష్ లాంగ్వేజ్. దాట్స్ యువర్. ఏమైంది బాబు అంటే, ఏమో అన్న దేవుడు ఇట్లా చేసాడు మమ్మల్ని, ఇట్లా అయింది, దేవుడే ఉంటే మాకు ఎందుకు ఇలా అవుతుంది. దాట్స్ అ ఫ్లెష్ లాంగ్వేజ్. నెవర్ ట్రస్ట్ యువర్ ఫ్లెష్. నెవర్ ట్రస్ట్ యువర్ ఫ్లెష్. ఏది పడితే అది మాట్లాడేస్తుంది. వాక్యానుసారంగా మనం మాట్లాడును గాక. ఆమేన్. మన అంతరంగ పురుషుడు బలపడును గాక. మనము దాన్ని బలపరుచును గాక. మనమే దాన్ని బలపరుచుకొనును గాక. లెట్ యువర్ స్పిరిచువల్ లైఫ్ గ్రో లైక్ ఎ రాకెట్ ఇన్ జీసస్ నేమ్. స్పీడ్గా ఎదగండి, లేట్ టైం లేదు. ఇంకా ఎల్కేజీ, యూకేజీ, 10th క్లాస్ కష్టం. కమ్ ఆన్, జంప్ యువర్ క్లాసెస్ ఫ్రమ్ 7th to 9th to +2 ప్లస్ డిగ్రీ. జంప్ చేయండి క్లాసెస్. టైం లేదు, టైం లేదు. డోంట్ గో లైక్ ఎ టాటాయిస్. కుందేల్లాగా, టాటాయిస్ లాగా, తాబేల్లాగా స్లోగా మెల్లగా స్టార్ట్ చేయకండి. ఫాస్ట్గా స్టార్ట్ చేయండి.
ఫాస్ట్గా ఉండాలి. దేంట్లో? ఆత్మీయ జీవితము ఇబ్బంది పడుతుంది. ఆత్మీయ జీవితం బలంగా లేకపోతే నువ్వు తగ్గిపోతావు. ఈరోజు నా మీ అందరికీ కూడా దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు. హౌ ఈజ్ యువర్ స్పిరిట్ మ్యాన్? ఇఫ్ హీ ఈజ్ డ్రై, ఆయన ఎండిపోతే అతనికి నీళ్లు పోయండి. అతను బలహీనపడితే అతన్ని బలపరచండి వాక్యముతో. ఈ మాటలు మిమ్మల్ని బలపరుస్తాయి. ఆమెన్. హల్లెలూయా. యు ఆర్ బ్లెస్డ్ టుడే. ఆమెన్. ప్రతిరోజు మీ ఇంట్లో మీ చుట్టుపక్కల వాళ్ళకి ఒకటే ప్రశ్న, హౌ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నీ ఆత్మీయ జీవితము ఎలా ఉంది? పక్కన అడగండి మళ్ళీ. సరే, అడిగారు, బాగానే ఉంది. జవాబు ఏమైనా ఇచ్చారేమో చూడండి. యా బాబోయ్, ప్రార్థన చేసుకుని అసలు టైమే ఉండట్లేదు బ్రదర్. వాకింగ్ అంటే బైబిల్ అక్కడెక్కడో పెట్టి మర్చిపోయాను నేను. బాబోయ్, ఏమ్మా పాటలు పాడే, అయ్యో పాటల పుస్తకం చర్చిలో పెట్టేసి మర్చిపోయాను. నీ ఓవర్ యాక్టింగ్. ఇంకెంతకాలం ఎండిపోతావు? ఎండిపోయినాక చెక్కముక్కలాగా. ఇంకోటి, నువ్వు ఎండిపోయావా, ఎవరిని నష్టపరచవు, నీ జీవితంలో నష్టాలు వచ్చేస్తాయి. ఆల్వేస్ డెవిల్ లవ్స్ ద డ్రై ల్యాండ్. ఎండిపోయిన నేల అంటే అపవాదికి చాలా ఇష్టం. బలహీనతలు కలిగినటువంటి వ్యక్తులను చూడండి, వాళ్ళు ఎంత బలంగా ఉంటున్నారు. సిగరెట్ తాగేటోళ్ళని చూసి నేర్చుకోండి, మందు తాగేటోళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు పాపము చేసే వాళ్ళని చూసి నేర్చుకోండి. వాళ్ళు ఎంత జాగ్రత్తగా పాపములో వాళ్ళు పిహెచ్డి చేస్తారంటే అసలు అదిరిపోద్ది. అంతే అది కదా. క్రైస్తవులము, దేవుని పిల్లలము, ఆత్మలో ఎదగిన వాళ్ళకి సిగ్గుచేటది. షేమ్ ఆన్ యు. దెయ్యాన్ని వెంబడించే వాళ్ళు రోజుకి బలవంతులుగా మారుతున్నారు, కానీ దేవుణ్ణి వెంబడించే వాళ్ళు రోజుకి బలహీనులుగా మారుతున్నారు. దట్స్ డిజాస్టర్. ప్లీజ్ ట్రై టు వేక్ అప్. నిద్రలేయండి, ఇంకా చాలు, నిద్రపోయింది. ఇన్నఫ్. ఇన్ని సంవత్సరాలు పనుకున్నారు. ఇన్నఫ్. ఒక పూట నిద్ర లేకపోతే ఏం కాదు. ఇన్నఫ్. ఒక్క రాత్రి నిద్రపోకపోతే ఏం కాదు. ప్రభు సన్నిధిలో ఉండి గోజాడి బతిమలాడుకో, దేవా నా అంతరంగ పురుషుని దీవించయ్యా. ఫాదర్, ఐఎమ్ నాట్ క్లీన్ మీ. ఫాదర్, ఐఎమ్ నాట్ ప్యూర్, ప్యూరిఫై మీ. లార్డ్, ఐఎమ్ నాట్ రైచియస్, make me righteous, Father. Lord, I am not holy, make me holy, Father. I am not worthy, Father, make me worthy, Lord. నాకు అర్హత లేదు ప్రభువా, అర్హులుగా మార్చయ్యా. అందుకే దావీదు పదే అడుగుతున్నాడు, దేవా హిమము కంటే తెల్లగా మార్చయ్యా, హిస్సోపు కంటే తెల్లగా నన్ను కడుగు ప్రభువా, నీ పరిశుద్ధాత్ముని నాలో నుంచి తీసేయబాగు ప్రభువా అని హీఈస్ రిక్వెస్టింగ్ అండ్ బెగ్గింగ్ గాడ్. ఫాదర్, క్లీన్ మీ, వాష్ మీ, క్లెన్స్ మీ, ప్యూరిఫై మీ, నన్ను కడుగయ్యా అని దావీదు అడుగుతున్నాడు. ఈరోజు మన అంతరంగ పురుషుడిని మనం ప్రేమించాలి. ఆమెన్. ఆమెన్. లవ్ యువర్ ఇన్నర్ మ్యాన్ అండ్ లవ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఆమెన్. ఫ్రమ్ టుమారో ఐ మే ఆస్క్ యూ, హౌ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్స్? There is a physical life and there is a spirit life. ఇదంతా ఫిజికల్ లైఫ్. ఈ ఫిజికల్ లైఫ్లో చర్చు, ఉద్యోగాలు, భార్య, బిడ్డలు, అన్నీ ఎన్నో చాలా ఉన్నాయి. కానీ ఆత్మీయ జీవితంలో ఆత్మకు కూడా కొన్ని జీవితం ఉంది. ఆ ఆత్మ జీవితంలో మనం ఏమేమి కోరుకోవాలి? బలము, సామర్థ్యము అన్నీ కోరుకోవాలి. అందుకనే ఎలీషా వెళ్ళేటప్పుడు ఏలీ అని ఒకటి అడిగాడు, నాకు నీ డ్రెస్ ఇవా, నీ బెల్ట్ ఇవా, నీ ఫోన్ ఇవా, నీ వాచ్ ఇవా అని అడగలేదు. ఐ వాంట్ ద డబల్ పోర్షన్ ఆఫ్ యువర్ స్పిరిట్. ఐ వాంట్ యువర్ స్పిరిట్. నీ ఆత్మ నాకు కావాలని అడిగాడు. దాట్స్ హౌ హి ఈస్ లవింగ్ హిస్ స్పిరిట్. ఆమెన్. సో హీ గాట్ ద డబల్ పోర్షన్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ హీ స్టార్టెడ్ వర్కింగ్. ఆమెన్. అంటే ఏది బలంగా ఉండాలి మన లోపల? వినబడలా? ఏది బలంగా ఉండాలి? 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 నాట్ యువర్ బాడీ, లెట్ యువర్ స్పిరిట్ బి స్ట్రాంగ్. నీ ఆత్మ బలంగా ఉండును గాక.
నీ ఆత్మ నువ్వు దినదినము బలపరచును గాక. నీ ఆత్మ నువ్వు దినదినము ఆ ఆత్మకు కావాల్సినవి నువ్వు తినును గాక. ఆమేన్. రిమెంబర్ దట్ యు ఆర్ ఎ స్పిరిట్. నువ్వు ఒక ఆత్మవని మర్చిపోకు. నువ్వు ఆత్మవని మర్చిపోకు. డోంట్ ఫర్గెట్ దట్ యు ఆర్ ఎ స్పిరిట్. యు ఆర్ ఎ స్పిరిట్ హ్యావింగ్ ఎ సోల్ లివింగ్ ఇన్ ఎ బాడీ. ఆ బాడీని దేవుడు కొనుక్కున్నాడు. ఆ బాడీలో నిన్ను పెట్టాడు దేవుడు. ఆ బాడీని జాగ్రత్తగా చూసుకోగలిగితే ఆ బాడీ నువ్వు ఎలా జాగ్రత్తగా చూడగలవు తెలుసా? నీ స్పిరిట్ బలంగా ఉంటే నీ శరీరం కూడా బలంగా ఉంటుంది. ఆమేన్. ఈ రోజు నుంచి మీ మాట తీరు మారును గాక, మీ ఆలోచన మారును గాక, మీ తలంపులు మారును గాక, మీ ఉద్దేశాలు మారును గాక. ఫైనల్లీ మీ అంతరంగ పురుషుడు మారును గాక. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? నువ్వు బయట ఎన్ని సంపాదించుకున్నా, కోట్లు వేల కోట్లు, మంచి మంచి బట్టలు కొనుక్కున్నా, ఏం చేసినా నీ ఆత్మకు ఏది సాటి రాదు. నీ దగ్గర కారు ఉందా?